ఖాళీ చేయమని చెప్పి నెల రోజులైంది, ఖాతా లేదా నీకు? నా మనవడు ఉండడానికి నేడు కూడా లేకుండా పోతారయ్యా. నా బిడ్డ వస్తాడు బాబు, మీ అప్పు తీర్చేస్తాడు. బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడే? వీళ్ళందరినీ తీసుకెళ్లి జీప్ లో పడేయండి. వెళ్ళండి. 10 ఏళ్ళు దుబాయ్ తీసుకెళ్లి గొడ్డు చాకరీ చేయిస్తే అప్పు తీరిపోతుంది. పసి బిడ్డలయ్యా వాళ్ళు ఏం పని చేయగలరు? చేయకుంటే అప్పు ఇస్తాడా? బాబు బాబు బాబు, నేనేం పాపం చేశాను రా దేవుడా? నాన్న వాళ్ళెవరు నాకు తగ్గకుండా పోతున్నారు. దుబాయ్ లో మాకు జీతం ఎంత ఇస్తారు? మా నాన్న చేసినప్పుడు తీరిపోతాయా? మీరు ఇప్పుడు వెళ్లేది దుబాయ్ కాదు, పాకిస్తాన్ లో ఉన్న మా టెర్రరిస్ట్ లీడర్ అస్లాం ఖాన్ దగ్గరికి. తెలుసా? ఈ పని నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఉగ్రవాదులుగా పనిచేయాలని మాకు చెప్పలేదు. నాకు చెప్పలేదు బాబు. నా దేశం మీద ఎదురు తిరగమని. నేను ఇక్కడే పుట్టా, భారతం చదివా, రామాయణము చదివా. లంకకెళ్ళి హనుమంతుడు తగలెట్టాడంటే చప్పట్లు కొట్టా. నా కొంపకే ఒక నిప్పు పెట్టాడంటే చప్పట్లు కొట్టడానికి చేతులు రాలా. అందుకే పాకిస్తాన్ తో చేతులు కలిపా. అందుకని మమ్మల్ని కలపమంటావా? కలిసి బతికివాడని చెప్పమంటావా? అయితే కలిసి చావండ్రా తమ్ముడు. అన్నకి ఎదురు చెప్తారా? రండి. ఎక్కితే మీకు ఇదే గతి. దేశభక్తి ముదిరిన ప్రతివాడు ఈ దేశానికి బరువేరా. సరదాగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా. ఆ సీట్లో కూర్చుంటే అద్భుతమైన సీనరీ చూసే అవకాశం మిస్ అయిపోతాను కదా. చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు. ప్లీజ్ ఏదో ఒకటి చేసుకోండి బాబే. థ్యాంక్స్. అంత లేదమ్మా, అటు చూడు. దొరసాని మంచిగా దొరికిండు. రండిరా. డప్పిస్తే సరిపోదు దొరసాని, దొరశాత డప్పు మోగించాలా, దరు వేయించాలా, అడుగు గలభాల పైసలక్కడి అనాలి కదా. సరిగ్గా చెప్పావు దొర. ఇకు దొరసాని రండి. దొరసాన్ని కలిపి అందరూ ఐసులెక్కడి అనండి. అమ్మా అమ్మా 10 రూపాయలు ఇవ్వు. దేనికి? కొనుక్కోడానికి. ఏం కొంటావే? నాన్నని. పిచ్చి పిచ్చిగా వాకు. మీ నాన్నేరే? తాకట్టు పెట్టొచ్చా? నువ్వు డబ్బులు ఇస్తే గానీ వదలరు. ఏంటి ఇది? బుద్ధుందా నీకు? మా ఆయన చేత పని చేస్తావేంటి? గ్లాసు రసం తాగి డబ్బులు ఎగదొప్పితే ఇంకేం చేస్తారేంటి? ఏంటండి ఇది? ఏం చేయమంటావు? పాప చెరుకు రసం అడిగింది. ఇలాంటి అడ్డమైనవన్నీ ఇప్పిస్తారనే డబ్బు నా దగ్గర పెట్టుకున్నా. అబ్బో. ఇదిగా తీసుకో. అమ్మ చూడలేదు. బుడగలు కొట్టినా అన్నా. నాకు విల్లు పట్టుకోవడమే రాదు, గురెక్కడ కుదురుతుందిరా. నువ్వు కొట్టగలవు నాన్న, కొట్టు. నువ్వు చెబితే ఓకే. కత్తిలాగున్నాడు. జై శ్రీరామ్. ఐసలక్కడి నాన్న డేంజర్. ఇరుక్కుపోయావు దొరా. దానికి మన దగ్గర మంత్రం ఉంది. ఏ మంత్రం? ఉస్కులకడి. లేడి పిల్లలు ఎక్కడ దొరుకుతారా? ఆడకొచ్చారా? రాహుల్, లేడి పిల్లల సంగతి తర్వాత అక్కడ అడవి కొడుచుడు అదురుతున్నాడు. అంత కోరికగా ఉంటే నలుగురిని లాక్కొచ్చి లోపల పడేయండి. కాల్చి పారేస్తాం. అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్తున్నారు, కాపాడండి త్వర.
ఎప్పుడైనా నిజం చెప్తావా? విల్లు పట్టుకోవడమే తెలియదు, బాణం ఎలా వేయగలిగాను, డ్రైవింగే తెలియదు, జీప్ ఎలా నడపగలిగాను. మిస్టర్ నారాయణరావు, 7 ఏళ్లుగా ఏమారుస్తున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పదు. నాకు నిజం కావాలి, ఏం జరిగిందో తెలియాలి. నా కోసం ఎదురు చూసే నా వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చచ్చానో బతికానో తెలియక వాడు పడే ఆవేదన ఒక్కసారి ఊహించుకోండి. మీకు దూరం కాకుండా ఉండడం కోసం నా వాళ్ళని నాకు కాకుండా చెయ్యొద్దు ప్లీజ్. కన్నవాళ్ళు బిడ్డకు అబద్ధం చెప్పొచ్చు, బిడ్డను తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని దాయొచ్చు, కానీ తాళి కట్టిన భర్త దగ్గర మాత్రం ఏ భార్య అబద్ధం చెప్పదు. చెప్తానండి, ఏం జరిగిందో చెప్తాను. ఏ, ఎవరో పడుతున్నారే, మన వాళ్ళందరినీ పిలవండి. మా నాన్నగారు డాక్టర్ కావడం వల్ల మీకు వెంటనే వైద్యం చేయగలిగాం. రాత్రి పగలు మీ మంచి చెడ్డలన్నీ నేనే చూసుకునేదాన్ని. ప్రాణాపాయం తప్పింది కానీ ఎంత ప్రయత్నించినా మీకు మీ గతం గుర్తు రాలేదు. నిస్వార్థంగా సేవ చేసే నాన్నగారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను. శారీరక స్పర్శ, నరాల కదలికల వల్ల మీకు గతం గుర్తొస్తుందేమోనని నా వంతు కృషిగా ఒక నిర్ణయానికి వచ్చాను. అమ్మా నాన్నతో సంప్రదించి మన పెళ్లి కొప్పించాను. అన్ని మర్చిపోయి మీరు మాలో ఒకరిగా కలిసిపోయారు. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఆ చనువు క్రమేపీ ప్రేమగా మారింది. నా కోరిక ప్రకారం మన పెళ్లి జరిగింది.